రాష్ట్రంలో ప్రతి ఒక్క వర్గాన్ని కూడా ఆదుకుంటాం. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అయితే ఈ విధంగా మీటింగ్ అయితే పెట్టడం జరిగింది. సో, ముఖ్యంగా వీరు ఏం చెప్తున్నారంటే బారాస భాజపాలు శవరాజకీయాలు మానుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పేద ప్రజలకు సంబంధించి నేత కార్మికుల జీవితాల్లో ఓవైపు బారాస మరోవైపు భాజపా ఆటలు ఆడుతూ ఉన్నాయని, భాజపా ప్రభుత్వం వస్త్ర పరిశ్రమపై 12% జీఎస్టీ వేసి నేత కార్మికులను వేధించిందని, జాతీయ చేనేత బోర్డు, జాతీయ టెక్స్టైల్స్ బోర్డు మహాత్మా గాంధీ గుణకర్ బీమా యోజనను రద్దు చేసిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎస్ఐడిపి పథకం కింద పారిశ్రామిక అభివృద్ధి కోసం వేల కోట్ల నిధులు ఇచ్చిందని, అందులో తమిళనాడుకు ఎంతో ఇచ్చారో, తెలంగాణకు ఎంత ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. వరంగల్లో పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తామని భాజపా చెప్పడం సిరిసిల్లకు చీకటి దినమని కూడా వర్ణించారు. ముఖ్యంగా ఎస్ఐడిపి కింద 300 కోట్లు ఉంటే 25% ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మిగిలినవి కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావాలని చెప్పేసి అధికారులు ఉండి బతుకమ్మ చీరలకు సంబంధించి 300 కోట్లు ఎందుకు చెల్లించలేదని కూడా అన్నారు. సో, మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఎవరో కూడా బాధపడద్దని, నేత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి కోసం కొత్త పాలసీని తీసుకొస్తామని వీరైతే చెప్పారన్నమాట. సో, ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.